ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కందము. పరీక్షిత్ మహారాజుకి 7 దినములలో మరణవాసైన ఆసన్నమైన సందర్భమున సుఖమహర్షి ఈ ఆత్మతత్వాన్ని గురించి ప్రబోధించుచూ ఉన్నారు. తేన సంసార పదవీమవశో వ్యథ్యా నిరువృత్తః ప్రాసంగికైః కర్మదోషైః సదసన్మిశ్రయోనిషు. ఆ అభిమానము వలన అది దేహ సంస్కర్గము చేయబడు పుణ్యపాపరూప కర్మల దోషముచే అశాంతిని పోగొట్టుకొని ఉత్తమ మధ్యమ అధమ జన్మలను పొందుచు సంసార చక్రమున తిరుగాడుచూ ఉన్నది. మనుజుడు ఏ అభిమానము వలన అభిమానమనేది మహా తుచ్చమైనది, మహాభయంకరమైనది అని మనకిక్కడ తెలియపరచటం అనేది జరిగింది. ఆ అభిమానము వలన మనుజుడు అది దేహ సంసర్గము చేయబడు ఈ దేహానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పుణ్యాలు కానీ పాపరూపకర్మలదా కానీ ఆ రెండింటి యొక్క దోషముచే అశాంతిని పోగొట్టుకొని అశాంతిని తోడు చేసుకొని ఉత్తమ మధ్యమ అధమ జన్మలను పొందుచు సంసార చక్రమున తిరుగాడుచూ ఉన్నాడు. ఈ దేహమే నేను అనుకున్న జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు అయ్యా అంటే ఈ దేహమనే అభిమానముతోటి ఈ దేహముతో కూడుకున్న సంసర్గముతో చేయబడు పుణ్యపాపముల కర్మలతోటి వీటితో కూడుకున్న దోషాలతోటి అశాంతిని నింపుకొని ఉత్తమ మధ్యమ అధమ జన్మలను పొందుచు సంసార చక్రమున తిరుగాడుతూ ఉన్నాడు ఈ జీవుడు. ఎవరయ్యా ఈ సంసార చక్రమున తిరుగాడుతున్నాడు అంటే ఎవరైతే ఈ దేహాభిమానముతోటి ఈ దేహతోటి సంసర్గం అంటే ఈ దేహముతోటి సమస్తం మొత్తం చేయబడుతున్నది అని ఈ దేహమే సమస్త మూలానికి కారణము అంటే నేనే దేహంతో మిళితమైన నేనే ఈ పుణ్య చేసే కర్మల యొక్క విధానం అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు. మనం చేసే పనులు ఏవైనా సరే వాటిల్లో రెండు ఉంటాయి అన్నమాట. అది పుణ్యానికి సంబంధించిందిగా ఉంటుంది లేక పాపానికి సంబంధించిందిగా ఉంటుంది. వాస్తవకంగా మనం దైవ దృష్టితోటి కానీ మనం చూసినట్లయితే 2 కర్మలు కూడా పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ 2 కర్మలు కూడా మనకి బంధాన్ని తగిలించేవే అవుతాయి కానీ బంధాన్ని వదిలించే మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాదు. అయితే ఇక్కడ లోకానికి సంబంధించి మనం ఇక్కడ ఈ శ్లోకము యొక్క తాత్పర్యము ఈ లోకానికి సంబంధించిన వివరణ అంటూ ఈడ తెలియపరచటం అనేది జరిగింది. అది ఏ విధంగా ఈ
పుణ్యపాపకర్మల దోషముచే ఉత్తమ జన్మ, మధ్యమ జన్మ, అధమ జన్మలు ఈ మూడింటిని పొందుతూ సంసార చక్రమును తిరుగుతూ ఉంటాడు జీవుడు. ఈ ఉత్తమ జన్మ అంటే ఏమిటి అంటే, మానవులలో ఉత్తమ జన్మ ఏదైతే ఉన్నదో అది నిరంతరము భగవంతుని యొక్క సన్నిధిలో జీవించుతూ ఉన్న జన్మ ఏదైతే ఉందో, మనుజుడు ఎవరైతే ఉన్నాడో ఆ మనుజుడు ఇక్కడ ఉత్తమ జన్మని పొందినవాడు. మనమేమనుకుంటూ ఉంటాము అంటే, ఉత్తమ జన్మ అంటే ఓయబ్బో వాడు పెద్ద కుబేరుడు ఇంట్లో పుట్టి ఎలాంటి కొరతలుండవు వాడికి, ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ ఎలాంటి కొరతలంటూ లేకుండా ఆ పుట్టటమే ఉత్తమ జన్మ అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాస్తవకంగా ఉత్తమ జన్మ అంటే ఇక్కడ భగవంతుని యొక్క సన్నిధిలో నిరంతరము భగవంతుని యొక్క భక్తి శ్రద్ధలతో కూడుకొని తను చేసే సమస్త కార్యకలాపాలు ఏవైతే ఉండయో అవి మొత్తం భగవంతుని అర్పణ చేసి భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నదని అటువంటి భావనతో కూడుకొని ఈ జీవితాన్ని గడిపేదే అన్నింటికన్నా కూడా ఉత్తమమైన జన్మము. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే, ప్రహ్లాదుడు పుట్టింది లగాయితు, తను జన్మించిన లగాయితు నారాయణ స్వరూపం తప్ప రెండవది లేదు అని ఎటువంటి భక్తి శ్రద్ధలతోటి కూడుకొని ఉన్నాడో, అటువంటి భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండ మానవ జన్మ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మనకు ఉత్తమ జన్మ అని మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఇక రెండవది మధ్యమ జన్మము అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ మధ్యమ జన్మము అంటే, నేను మానవ రూపాన్ని ధరించాను, ఈ మానవాకృతి అంటే అన్ని జీవరాశుల కంటే ఉత్తమోత్తమైనది అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ మానవాకృతితోటి చేయదగిన ఏ కార్యకలాపాలైతే ఉండయో ఆ కార్యకలాపాలు మొత్తం కూడా ఏ మానవ శరీరమైనా సరే, ఏ శరీరమైనా సరే అది భగవంతుని ఆధారంతో జన్మించింది కాబట్టి ఏ ప్రాణిని మనం హింసించకూడదు. అన్ని ప్రాణులు కూడా మన ప్రాణం మన శరీరములో ఉండి ఏ విధంగా ఈ శరీరాన్ని కాపాడుతూ ఉన్నదో అన్ని శరీరాలలో కూడా అటువంటి ప్రాణమే ఉన్నది. కాబట్టి ఏ తీరుగా మనకి చిన్న దెబ్బ తగిలినా, చిన్న బాధ కలిగినా ఆ బాధ అనేది అంత మనకి ఇబ్బందిగా కలగజేసుద్దో, అట్లానే ఎవరికి ఏ బాధ కలిగినా, ఏ ఉపాధికి, ఏ శరీరానికి బాధ కలిగినా అదేవిధంగా మన బాధ సూంటిదే అన్ని శరీరాల యొక్క బాధలు అని అటువంటి దయతోటి పరప్రాణి యొక్క హితంతో, పరప్రాణి మీద దయతోటి, అటువంటి యొక్క భావనతోటి కూడుకొని యొక్క జీవితం అనేది గడిపే మనుజుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మధ్యమ జన్మ. ఇక అధమ జన్మ అన్నింటికంటే తక్కువ జన్మ. ఇక ఆ జన్మ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, తను పుట్టింది లగాయితో ఏదైతే ఈ మన ఆకలి దప్పిక ఏదైతే ఉండయో అవి తినేదానికి, తాగేదానికి ఈ జీవితాన్ని ఈ శరీరంతో అనుభవించి కావో పీవో మజాయి ఉన్న 4 రోజులే ఈ శరీరం ఉన్నంతసేపే అనుభవించేసి తర్వాత పోయేదేనో ఏముందలే అని తను ఇష్టానుకూలంగా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగినా పట్టించుకోకుండా, తను ఇబ్బంది అటువంటిదే ఎదుటి వాళ్ళు ఇబ్బంది అనేది, అటు పాప భీతి అనేది లేకుండా ఏ జంతువులైతే ఉండయో, ఏ జీవరాశులు ఇతర జీవరాశులైతే ఉండయో అవి కేవలము తాని పొట్ట నిండేదాని కోసమే అవి జీవిస్తూ ఉంటాయి అన్నమాట.
అవి కేవలము తన కడుపు ఆకలి తీర్చుకునేదానికి సంబంధించే అవి ఏదో ఒక పని అంటే ఆ ఆకలి తీర్చుకునేదానికి సంబంధించిన ప్రయాణం చేస్తూ దాని కడుపు నింపుకుంటూ దప్పికైతే దప్పిక తాగుతూ మరలా మళ్ళీ రెండవ రోజు అదే పని చేస్తూ దాని జీవన విధానం అనేది గడుపుతూ ఉంటుంది ప్రతి ఒక్క జీవరాశి. ఈ మనుజుడు కూడా, ఈ మానవ జన్మెత్తి కూడా ఆ తీరు పొట్టకూటి కోసమే తను నిరంతరం పనిచేసి ఆ కడుపు నింపుకుంటూ ఏదైతే గొడ్డు గోద ఈ జంతుజాలం ఏదైతే ఉండయో వాటిలాగానే ఈడి జీవితాన్ని మొత్తాన్ని కూడా ఆ తీరుగా గడుపుతూ ఈ జీవితాన్ని చివరికి కూడా ఈ జనన మరణం అనే యొక్క చక్రములో కలిసిపోవటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఉత్తమ జన్మ కానీ, ఈ మధ్యమ జన్మ కానీ, ఈ అధమ జన్మ కానీ, ఈ 3 జన్మలు కూడా ఈ సంసార చక్రానే నిరంతరము తిరుగుతూ ఉంటాయి అని మనకి ఇక్కడ తెలియపరచటం అనేది జరిగింది. ఈ సంసార చక్రం అంటే పుట్టటం, పెరగటం, సావటమే ఇక్కడ సంసారము అంటే. సంసారం అంటే మనమేమనుకుంటాం, భార్య బిడ్డలు కుటుంబము అనుకుంటాం. అది భౌతికమైన యొక్క భావన. వాస్తవకంగా సంసారము అంటే పుట్టి పెరిగి నశించేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ సంసారము. ఈ 3 జన్మలు ఈ 3 తరగతుల వాళ్ళు కూడా ఈ పుట్టి పెరిగి నశించే యొక్క సంసార చక్రాన తిరుగాడుతూ ఉండాల్సిందే. ఎందుకు మరి తిరుగాడుతూ ఉండాల్సిందేనంటే ఈ 3 తరగతుల వాళ్ళు కూడా ఏ విధంగా అంటే నేను భక్తుడిని అనే అహంకారం అనేది ఉన్నంతసేపు ప్రతి ఒక్క మనుజుడిలో, ప్రతి ఒక్క ఈ జీవన గమనములో అహంకారముతోటి అది ఎంత భగవంతుని యొక్క భక్తితో కూడుకొని భగవంతుని యొక్క కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా, భగవంతుడే సమస్తమని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ అహంకారం అంటూ లేకుండా భగవంతునిమయంగా భగవంతునిలో విలీనమైపోతే అది భగవంతుని క్రియ అవుద్దు. కానీ లేకపోతే నేను భగవంతుని యొక్క క్రియ చేస్తూ ఉన్నాను, నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, నేను భగవంతుని యొక్క భజన చేస్తూ ఉన్నాను, నేను అందరికంటే ఉత్తమమైన జన్మ నాది, నేను నిరంతరము భగవంతుని యొక్క నీడలోనే జీవిస్తూ ఉన్నాను అని అహం అనేది లోన ఉన్నంతసేపు అది మళ్ళీ జన్మకు కారణమవుద్ది అన్నమాట. అది మళ్ళీ జనన మరణాలనే చక్రములో మళ్ళీ అది తిరిగేదానికి కారణమవుద్ది. కాకపోతే ఈ మధ్యమ అధమ జన్మల కంటే ఉన్నతమైన జన్మ కావచ్చు, ఉన్నతమైన భావాలు కావచ్చు. కానీ ఈ అహంకారం అంటూ కానీ తొలగకపోయిందంటే తప్పనిసరిగా అది కూడా ఉత్తమ జన్మ కూడా మళ్ళీ ఈ మామూలుగా మళ్ళీ సంసారం అనే చక్రములో తిరుగాడుతూ ఉండాల్సిందే. ఇంకా ఈ మధ్యమ జన్మ కూడా తను అది పుణ్యకార్యాలు ఎన్ని చేసినప్పటికీ, అది పుణ్యకార్యాలు అంటే ఒకరికి మేలు చేయటం, చేతనైనంతట్లో కనీసం ఏదైనా సరే ఒకరికి కీడంటూ తలపెట్టకుండా చేసినంతలో మేలే చేస్తూ ఉండేది కూడా అది ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ కూడా అహంభావం అనేది వదలకుండా నేను వాళ్ళకి ఈ బాధ కలిగితే నేను మేలు చేశాను, నేను ఎవరికే ఏ కీడు చెయ్యను, అందువల్ల చేస్తే మేలే చేస్తూ ఉంటాను, కీడుగా చెయ్యను అని ఈ నేననే అహాన్ని పక్కన పెట్టుకొని ఈ కార్యకలాపాలనేది జరుపుతూ ఉంటాడు. అందువల్ల ఈ మధ్యమ జన్మ అనేది కూడా ఈ జనన మరణం అనే చక్రంలో తనేసి తిరుగుతూ ఉండాల్సిందేను. ఇక అధమ జన్మ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఎందుకు అంటే ఏ జంతుజాలం అనేది తిండి కోసం తిండి దానికోసం ఏదైతే తన వయసుతోడొచ్చినప్పుడు అది సంతానం ఉత్పత్తి చేస్తుంది, ఈడు సంతానం ఉత్పత్తి చేస్తాడు, అవి పెంచుతూ ఉంటాయి తన బిడ్డల్ని, ఈడు పెంచుతుంటాడు, అది తింటుంది ఈడు తింటాడు, అది నిద్రపోతుంది ఈడు నిద్రపోతాడు, అది ఒక రోజుకి మరణించుద్ది, శరీరాన్ని వదులుద్ది, ఈడు శరీరాన్ని వదిలేసేస్తాడు.
ఇక దానికి జంతువుకి వీడికి ఎలాంటి తేడా వ్యత్యాసం అంటూ లేనే లేదు. అటువంటి జన్మను గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేకుండా అది కూడా అటువంటి భావనలతోటి కూడుకొనే ఆ జీవితం అనేది గడుపుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడి కూడా ఈ సంసారం అనే జనన మరణం అనే సంసారములో తప్పనిసరిగా తిరుగాడుచూ ఉండవలసిందేను. ఇంతకై ఈ జనన మరణం అనే ఈ చక్రం అనేది ఎక్కడ మనకే తగులుకుంటుంది? ఏదైతే అభిమానం ఏదైతే ఉందో, ఈ దేహమే నేను, ఈ దేహమే నేనన్నప్పుడు ఈ దేహానికి సంబంధించిన మొత్తము నాది అంటే నేను అనే అహంకారము, నాది అనే అభిమానము, ఈ రెండే ఈ జనన మరణాలనే చక్రములోని మనం తిరిగేదానికి మూల కారణమవుతూ ఉన్నాయి అన్నమాట. వీటితోటే దేహాన్ని చుట్టేసుకొని మనం ఉండి ఈ పుణ్యపాప కర్మలనేది మనం నిరంతరము చేస్తూ ఉంటాం. ఆ చేసిన దాటి యొక్క కర్మ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి అవి వాసనల రూపకములో మన చిత్తములో దాగి ఉంటాయి అన్నమాట. మనం ఎవరము ఏ పని అయితే చేస్తూ ఉంటామో దాని అనుభవం అనేది మన లోన చిత్తములో దాగి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే కొంత ఒక విద్యని నేర్చుకొని ఆ నేర్చుకున్న విద్యని వదిలినప్పటికీ కూడా అది తర్వాత మళ్ళీ మనం అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ విద్యను గురించి మళ్ళీ మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం. ఏ విధంగానూ ఏ గ్రంథం అంటూ లేకుండానే మన స్మరణలో మన ఏదైతే మన ఈ చిత్తములో ఆ గుర్తులనేది అనుభవం అనేది మనకు దాగి ఉన్నదో అది మళ్ళీ అటువంటి వాతావరణం అంటూ రావటంతో మళ్ళీ ఆ విద్యననేది మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం. ఎక్కడ దాగి ఉంటే మనం ఆ విద్యని మనం మళ్ళీ బయటికి మన విచారణతోటి బయటికి ఏ విధంగా మనం అది ఉచ్చారణ చేస్తూ ఉంటాం, అది మనం ప్రసంగించుతూ ఉంటాము అంటే అది మన చిత్తములో దాగిన యొక్క నిగూఢంగా ఆ వాసనల రూపకమే అన్నమాట. అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఈ పాపమనే యొక్క కర్మ కానీ ఈ పుణ్యమనే కర్మ కానీ వాటి యొక్క అనుభవాలు, వాటి యొక్క స్మృతులు మన చిత్తములో తీరుగా దాగి అవి మళ్ళీ ఈ శరీరం పోయేటప్పుడు ఈ సూక్ష్మరూపకంగా ఉండే ఈ చిత్తరూపకం మనస్సు ఏదైతే ఉన్నదో అది శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ లోన దాగి చిత్తములో దాగి పుణ్యపాపాలకి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయో వాటిని తోడు తీసుకొని మళ్ళీ ఈ శరీరాన్ని ధరించేదానికి సంబంధించిన వాతావరణాన్ని తోడు చేసుకుంటుంది ఈ సూక్ష్మ శరీరము అంటే సూక్ష్మ రూపకము మనస్సు. ఇక అందువల్ల మళ్ళీ సంసార చక్రం అనేది మనకి పదే పదే చెబుతూ ఉన్నది. ఎందుకు మనకి ఈ దైవ మార్గం, అసలు మనం దేనికోసం ఈ దైవ మార్గాన మనం ప్రయాణం చేయాలి అంటే ఈ చిత్తములో ఏ వాసనలైతే ఉండయో ఆ వాసనలనేది సమూలంగా నశించిపోవాలి అంటే వాస్తవమైన భగవంతుని యొక్క సన్నిధికి చేరిన భక్తుడికే తప్ప వేరే ఎవరికీ కూడా చిత్తములో వాసనలనేది తొలగవు. చిత్తములో వాసనలు తొలగనంతసేపు మనకు పుణ్యపాపాలకు సంబంధించిన కర్మదోషాలనేది తొలగవు. కర్మదోషాలంటూ తొలగనంతసేపు ఈ జనన మరణాలనేది చక్రంలో నుంచి ఎవ్వరం కూడా బయటికి రాలేము. కాబట్టి అందువల్ల మనం నిరంతరం ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుని సన్నిధికి చేరుకోవాలి, భగవంతుని యొక్క సాన్నిధ్యం మనకు కావాలి, భగవంతుని యొక్క దర్శనం కావాలి, భగవంతునిలో విలీనం కావాలి అని మనకు పెద్దలు పదే పదే చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా భగవంతుణ్ణి చేరుకుంటే తప్ప ఈ సంసార చక్రంలో నుంచి తప్పించుకోవటం వేరే మార్గం లేదని మనకు తెలియపరచటం అనేది జరిగింది. ఓం తత్సత్.